మనం చూసుకున్నట్లయితే మేడం ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ అండ్ ఒక థెరపిస్ట్. సో మీ దగ్గరికి తీసుకొచ్చే పిల్లలు అంటే మీ దగ్గర పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని తీసుకొస్తుంటారు డిప్రెషన్ అండ్ స్ట్రెస్ కి సంబంధించిన పిల్లల్ని. సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? లైక్ ఏమైనా థెరపీ ద్వారా ట్రీట్ చేస్తారా? ఏమైనా మెడిసిన్ ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా అంటే మీరు గైడ్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి ఉన్న డిఫరెన్స్ పెద్దది ఒకటే. అది సైకియాట్రిస్ట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, మేము సజెస్ట్ చేయగలము. సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళు చదువుతారు ఇలాంటివి ఇలా చేయాలి అండి, కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయరు. ఓకే ఓకే, ఎక్కువ మటుకు సైకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేయరు. ఓకే, సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ ఇస్తారు. ఓకే ఓకే, అయినా సైకాలజిస్ట్ వాళ్ళతో కన్సల్టేషన్ పెట్టుకొని ఇవ్వచ్చు. ఓకే, ఇవాళ రేపు చాలామంది ఎక్స్ట్రా కోర్సెస్ చేసి వాళ్ళు కూడా ఇస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు, అది వేరే విషయం. సో ఆర్సిఐ గైడ్ లైన్స్ ఫాలో అయిన వాళ్ళు దే కెన్ గివ్ మెడికేషన్ అనమాట, సో వాళ్ళు ఇస్తుంటారు. కానీ మా దగ్గర మేము ఎస్పెషలీ చిల్డ్రన్కి మెడిసిన్స్ లేకుండా చేస్తాం. ఇంకా మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి చిన్న వయసులోనే ఇలా స్ట్రెస్. ఒక అమ్మాయి అయితే ఈ హైదరాబాద్లోనే ఒక పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి, తనకి సడన్గా ఎగ్జామ్స్ ముందు ఒకలాంటి ఫీలింగ్ అనమాట, నేను ఫెయిల్ అయిపోతున్నానేమో అని, నేను చదవలేకపోతానేమో అని. తను స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళి అక్కడ ఫెయింట్ అయిపోయింది, తెలియలేదు గంట సేపు. తను లేచింది, ఎవరో చూసి వాటర్ అంటే ఫేస్ మీద మొహం మీద వాటర్ కొట్టేసి కూర్చోబెట్టింది అక్కడ. ఒకవేళ అక్కడ లేకపోతే అది ఇంకా ప్రమాదం అయ్యేది. సో తను ఆ అమ్మాయిని కూర్చోబెట్టేసి టాయిలెట్ బయట కూర్చోబెట్టేసి జస్ట్ ఆస్టర్ టు బి. దాని తర్వాత తను వెళ్ళి వాళ్ళ టీచర్ ఎవరినో పంపిస్తే అమ్మాయి వెళ్ళింది చూసుకున్నా అంటే అక్కడ కూర్చొని ఉంది అమ్మాయి. సో అది పానిక్ అటాక్స్ అంటారు. పానిక్ వల్ల అలా హై పాల్పిటేషన్, హార్ట్ రేట్. ఈ మధ్య చూస్తున్నాం మేడం ఈ పానిక్ అటాక్స్ అనేవి, ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి విన్నట్టు కూడా తెలియదు. సో ఇప్పుడైతే చాలా మంది చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లో చాలా ఉంది. సో ఈ పానిక్ అటాక్ అనేది చాలా డేంజర్ మ్యామ్. ఇది కేవలం స్ట్రెస్ వల్లే వస్తుందంటారా, లేకపోతే డిప్రెషన్ వల్ల వస్తుందంటారా? స్ట్రెస్ వల్ల బేసిక్గా వస్తుంది, కానీ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఉంటుంది, పానిక్ అటాక్స్ ఉంటాయి. యాంగ్జైటీ వల్ల వచ్చేది పానిక్ అటాక్ అంటారు. ఈ పానిక్ అటాక్ అనేది ఏజ్ తో సంబంధం లేకుండా వస్తుందా మ్యామ్? ఏజ్ తో సంబంధం లేదు దానికి. దీనికి ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? ఉండకపోవచ్చు, ఉండొచ్చు. దానికి జెనెటిక్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అమ్మాయికి అలా జరిగింది. ఒక అబ్బాయికి ఇలా ఎగ్జామ్స్ అంటే భయం అని స్కూల్కి వెళ్ళడం మానేశాడు. అతనికి మెడిసిన్స్ వేసేది డాక్టర్ వేస్తున్నాను, అతనికి వేసిన మెడిసిన్స్ మేము తగ్గించేసాం. ఓకే, మా థెరపీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ప్లేయింగ్ యాక్టివిటీస్తో, దాని తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ సజెషన్స్తో, వాళ్ళతో చెప్పించడంతో, రోల్ ప్లేయింగ్తో, నువ్వు టీచర్, నేను స్టూడెంట్ని, లేకపోతే నువ్వు మా అమ్మ, నేను బేబీని, నువ్వు చెప్పు ఎలా చేస్తావు అంటే దాంట్లో మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది. ఈ ప్లేయింగ్ యాక్టివిటీస్తో, లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఏదైనా స్పెషల్ యాక్టివిటీస్ ఉంటే అవి చేయడంతో వాళ్ళ మైండ్ సెట్ని మనం కనుక్కొని అవి సెట్ చేయవచ్చు. మేడం